హాయ్ మై డియర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం సెల్ఫ్ ఇండక్షన్ గురించి చూసాం. ఓకేనా, సెల్ఫ్ ఇండక్షన్ అదే ప్రైమరీ సెల్లో సెకండరీ సెల్ తీసుకుంటామని, ప్రైమరీ సెల్లో కరెంట్ ఐ పాస్ అవుతుందని, సెకండరీ సెల్కి వచ్చేసరికి మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పై బి ఉంటుందని చెప్పాం. ఓకేనా, అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ప్రైమరీ సెల్లో కరెంట్ ఐ అనేది పాస్ అవుతూ ఉన్నప్పుడు సెకండ్ సెల్కి వచ్చేసరికి ఏమవుతుంది, దాంట్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఫామ్ అవుతుందని చెప్పాం, డెవలప్ అవుతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది అంటే ఇక్కడ కరెంట్ ఐ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పై బి రెండు కూడా ఒకదానికొకటి ఎలా ఉంటాయంటే ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా, అంటే ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, కరెంట్ ఐ ఇంక్రీజ్ అయితే మనకి పై బి కూడా ఇంక్రీజ్ అవుతుంది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకేనా, దాని నుంచి మనం పై బి ప్రపోర్షనల్ టు ఐ అని తీసుకున్నాం. దట్ ఈస్ ద ఫారడేస్ ఫస్ట్ లా అన్నాం. అలాగే నెక్స్ట్ ఫారడేస్ సెకండ్ లా వచ్చేసరికి ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఈ ప్రపోర్షనల్ టు ది పై బి అని రాస్తాం. ఈ ప్రపోర్షనల్ టు ది పై బి అని రాస్తే ఈ ఈక్వల్ టు పై బి, దీన్ని మనం ఇంటిగ్రేషన్స్లో రాసుకుంటే కనుక ఈ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ డి బై డిటి ఆఫ్ పై బి, డి బై డిటి ఆఫ్ పై బి అని తీసుకున్నాం. ఓకేనా, అంటే పై బి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. పై బి ఎలా వస్తుంది మనకి, ఐ అనేది పై బి రెండు ఒకదానికొకటి ప్రపోర్షనల్గా ఉంటాయన్నాం. అంటే దీని నుంచి ఏం తీసుకున్నాం మనం, పై బి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కరెంట్ ఐ. కరెంట్ ఐ అయితే ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ రాసుకున్నాం. ఏం రాసుకున్నాం, పై బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ, వేర్ ఎల్ ఈజ్ ద సెల్ఫ్ ఇండక్షన్ కాన్స్టెంట్. వేర్ ఎల్ ఈజ్ ద సెల్ఫ్ ఇండక్షన్ కాన్స్టెంట్ అని తీసుకున్నాం. అంటే ఇక్కడ పై బి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఎల్ఐ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు ఏమైంది మనకి, డి బై డిటి ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ డి బై డిటి ఆఫ్ ఎల్ఐ. ఎల్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసుకుంటే మనకి ఏమొచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ ఎల్ ఇంటూ డిఐ బై డిటి వచ్చింది. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఇది సెల్ఫ్ ఇండక్షన్, అలాగే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ సెల్ఫ్ ఇండక్షన్ ఇది డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే సెల్ఫ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ సాలినాయిడ్, సెల్ఫ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ సాలినాయిడ్ చేస్తాం. అంటే ఫర్ సపోజ్ ఒక లాంగ్ సాలినాయిడ్ తీసుకుంటాం, లాంగ్ స్ట్రైట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటాం. దాని చుట్టూ మనం ఏం చేస్తామంటే ఒక వైర్ని సరౌండింగ్ చేస్తాం. ఓకేనా, అంటే నెంబర్ ఆఫ్ రౌండ్స్ అనేవి మనం దానికి చేస్తాం. ఓకేనా, చేసినప్పుడు దాంట్లో మనకి సెల్ఫ్ ఇండక్షన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకేనా, చూడండి, సెల్ఫ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ సాలినాయిడ్ చూడండి ఒకసారి. సెల్ఫ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ సాలినాయిడ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక లాంగ్ సాలినాయిడ్ తీసుకుంటాం. ఓకేనా, దిస్ ఈజ్ ద సాలినాయిడ్, దట్ ఈస్ ద సాలినాయిడ్. ఓకేనా, దీన్ని ఏం చేస్తాం మనం, ఈ సాలినాయిడ్ యొక్క లెంగ్త్ ఎంత అంటే ఎల్, వెరీ ఎల్ ఈజ్ ద లెంగ్త్ ఆఫ్ ది సాలినాయిడ్, ఎల్. ఓకేనా, నెక్స్ట్ అలాగే ఈ సాలినాయిడ్ యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అని డిఫైన్ చేసుకుంటాం. వెరీ ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అలాగే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయని చెప్పాం, తీగ చుట్లు ఉంటాయని. వేర్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ అని తీసుకుంటే కనుక అవి ఎలా ఉంటాయంటే ఈ విధంగా, వేర్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ అని తీసుకుంటే కనుక మనం ఇక్కడ మనం ఫారడేస్ లా అప్లై చేస్తాం. ఫారడేస్ ఫస్ట్ లా ఇప్పుడే చెప్పాను ఆల్రెడీ నేను. ఓకేనా, అంటే కరెంట్ ఐ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పై బి. అంటే ఏమవుతుంది మనకి, పై బి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ, పై బి ఈజ్ ప్రపోర్షనల్ టు ది ఐ. దీని నుంచి మనం ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ రాసుకున్నాం కదా, పై బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఐ. పై బి ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్ఐ వేర్ ఎల్ ఈజ్ ద సెల్ఫ్ ఇండక్షన్ కాన్స్టెంట్. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నారనుకోండి, పై బి ఈక్వల్ టు ఎల్ఐ, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నారనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ అని తీసుకున్నాం, ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని తీసుకున్నాం. అండ్ వేర్ ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అండ్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్. మనం అదే విధంగా మనకి ఇక్కడ ఆల్రెడీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో చేసాం మనం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పై బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ బీడిఎస్. పై బి ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇంటిగ్రల్ బీడిఎస్, బి డాట్ డిఎస్. మనం గాస్లాలో చేసాం, స్టార్టింగ్ ఐడియా ఉందో లేదా మీకు. పై ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఈఎల్, ఇంటిగ్రల్ ఈడిఎల్ అని తీసుకున్నాం. ఐడియా ఉందా మీకు, పై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈడిఎల్. పై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈడిఎల్ అని తీసుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్,
గాస్లాలో చేసాం మనం. దీన్ని ఎలా రాసుకున్నాం, ఈ ఇంటూ ఇంటిగ్రల్ డిఎల్ అని రాసుకోవచ్చు అని చెప్తాం. ఈ ఇంటూ ఇంటిగ్రల్ డిఎల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్లో కాబట్టి అది, ఓకేనా. ఈ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫ్లక్స్. పై ఈక్వల్ టు దీన్ని ఎలా రాసామంటే ఈ ఇంటూ ఇంటిగ్రల్ డిఎల్. అక్కడ డిఎల్ అనేది ఏంటంటే ఏరియా ఆఫ్ ది, మనం ఏం తీసుకుంటే అది, స్పియర్ తీసుకుంటే స్పియర్, సర్కిల్ తీసుకుంటే సర్కిల్. అంటే ఈ ఇంటూ డిఎల్ అంటే ఏరియా, ఏ అని రాసాం. ఈ ఇంటూ ఏ అని రాసాం. ఒకసారి చూసుకోండి మీరు, అర్థమవుతుందా. ఫస్ట్ యూనిట్లో మనం ఫ్రమ్ ది గాస్లా చేసాం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో. ఐడియా ఉందో లేదో చూడండి. పై ఈక్వల్ టు ఈ ఇంటూ డిఎల్ ఇంటిగ్రల్. సేమ్ ఆ విధంగా ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో రాస్తాం, అర్థమవుతుందా. అక్కడ పై ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో రాసుకున్నప్పటికి ఏమవుతుంది, పై బి, అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాబట్టి ఈ రాసాం, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి బి రాసాం. ఈ ఈక్వల్ టు బి ఇంటూ డిఎస్ అవుతుంది, ఓకేనా. బి ఇంటూ డిఎస్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, సేమ్ దాని విధంగా రాసుకుంటే బి ఇంటూ ఇంటిగ్రల్ డిఎస్ కింద రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది, బి ఇంటూ ఇంటిగ్రల్ డిఎస్. ఇంటిగ్రల్ డిఎస్ అంటే ఏరియా ఆఫ్ ది సోలనాయిడ్. ఏరియా ఆఫ్ ది సోలనాయిడ్ అంటే దాన్ని దేంతో డిఫైన్ చేసుకున్నాం, ఏతో డిఫైన్ చేసుకున్నాం కదా. సో ఇది ఏమవుతుంది, పై బి ఈక్వల్ టు బిఏ. దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్, ఓకేనా. పై బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ, దిస్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. అయితే ఇప్పుడు ఫ్రమ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ నుంచి, ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, పై బి ఈక్వల్ టు ఎల్ఐ వచ్చింది, ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ వచ్చింది పై బి ఈక్వల్ టు బిఏ వచ్చింది. సో ఈ రెండింటి నుంచి పై బి, సో ఎల్ఐ ఈక్వల్ టు బిఏ ఈక్వల్ చేసుకోవచ్చు కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకుంటాం కదా. సో ఆ విధంగా ఏమవుతుంది, ఎల్ఐ ఈక్వల్ టు ఏమవుతుంది, బిఏ కింద రాసుకోవచ్చు. ఫ్రమ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్, ఫ్రమ్ 1 and 2 ఎల్ఐ ఈక్వల్ టు బిఏ, లేదా బిఏ ఈక్వల్ టు ఎల్ఐ, ఏదైనా పర్వాలేదు. బిఏ ఈక్వల్ టు ఎల్ఐ, బిఏ ఈక్వల్ టు ఎల్ఐ అయింది మనకి ఇక్కడ, ఓకేనా. చూడండి ఇక్కడ బిఏ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి, ఎల్ఐ వచ్చింది, ఓకేనా. ఎల్ఐ దీంట్లో ఇక్కడ మనకి బి అనేది ఏం తీసుకుంటామంటే, మనం ఆల్రెడీ ఇంతకు ముందు లాంగ్ సాలినాయిడ్కి చేసాం. స్టార్టింగ్ యూనిట్ 2 స్టార్ట్ చేసినప్పుడు లాంగ్ సాలినాయిడ్ క్యాలిక్యులేట్ చేసాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బి క్యాలిక్యులేట్ చేసాం. బి ఈక్వల్ టు μ0 NI అని, μ0 NIA గుర్తుందా మీకు. ఒకసారి మీరు ముందు క్లాస్లో రెఫర్ చేసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి బి వాల్యూ ఎంత తీసుకుంటామంటే మనం μ0 IN, ఓకేనా. μ0 IN తీసుకుంటాం. వేర్ లాంగ్ సాలినాయిడ్ B ఈక్వల్ టు μ0 IN. B ఈక్వల్ టు ఏంటండి, μ0 IN, ఓకేనా. μ0 IN తీసుకుంటే కనుక మనకి ఇక్కడ బి ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే మనం μ0 IN రాసుకోవచ్చు, ఓకేనా. అంటే ఏమవుతుందంటే ఇక్కడ మనకి μ0 IN తీసుకుంటాం. బి ప్లేస్లో ఎంత రాసుకుంటున్నాం అంటే బి ఈక్వల్ టు μ0 IN సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. IN సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత అవుతుంది అప్పుడు, μ0 IN A ఈక్వల్ టు LI, ఓకేనా. I ఈక్వల్ టు ఏమవుతుంది, μ0 IN ఈక్వల్ టు μ0 IN ఈక్వల్ టు ఏ. అంటే ఇక్కడ ఏంటి మనకి ఏ ఉంది కదా, సో ఆ ఏ రాసుకున్నాము ఈక్వల్ టు ఏ. అంటే ఓన్లీ బి ప్లేస్లోనే μ0 IN రాసుకున్నాం, ఓకేనా. రాసుకుంటే మనకి IN అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే II క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా. చూడండి μ0 IN A ఈక్వల్ టు LI కదా. ఇక్కడ మనకి I క్యాన్సిల్ అయింది అనుకోండి, ఇంకేముంటుంది ఇక్కడ μ0 NA ఈక్వల్ టు L ఉంటుంది. అంటే L ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇప్పుడు, I క్యాన్సిల్ అయింది, ఓకేనా. చూడండి ఒకసారి, అర్థమైంది కదా. ఇది పై బి ఈక్వల్ టు I మనకి ఫారడేస్ ఫస్ట్ లా నుంచి, అలాగే పై బి ఈక్వల్ టు ఏమవుతుంది, LI అవుతుంది. దాని నుంచి పై బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ BDS, ఎలక్ట్రిక్ ఫ్లక్స్లో ఏ విధంగా చేస్తామో ఇక్కడ కూడా ఆ విధంగా చేస్తే కనుక మనకి పై బి ఈక్వల్ టు ఇంటిగ్రల్ BDS అవుతుంది. B ఇంటూ ఇంటిగ్రల్ DS, ఓకేనా. ఏరియా ఆఫ్ ది సోలనాయిడ్ కాబట్టి BA. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ నుంచి రెండింటిని ఈక్వల్ చేస్తే BA ఈక్వల్ టు LI, ఓకేనా. దీంట్లో బై అప్లయింగ్ లాంగ్ సోలనాయిడ్ ఇంతకు ముందు కేసులో చేసిందే మనం B ఈక్వల్ టు μ0 IN వస్తుంది. ఒకసారి కావాలంటే ముందు రెఫర్ చేసుకోండి, ఓకేనా. సో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. అంటే ఇక్కడ I క్యాన్సిల్ అయింది అనుకోండి, ఇంకేముంది ఇక్కడ μ0 NA ఈక్వల్ టు L, అంటే L ఈక్వల్ టు μ0 NA, అంతే కదా. సో ఇప్పుడు అది రాయండి. సో L ఈక్వల్ టు ఏముంది మనకి, μ0 NA, అంతేనా. ఇక్కడ మనకి NA ఇది తీసుకున్నాం. అలా కాకుండా మనం సాలినాయిడ్ తీసుకున్నప్పుడే దానికి నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకున్నాం మనం, N అనేది,
ఓకేనా. అంటే ఇప్పుడు మనకి ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ కింద తీసుకుంటే కనుక ఇది ఏమవుతుంది, ఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ ఏ క్యాపిటల్ ఎన్, ఇది స్మాల్ ఎన్, ఇది క్యాపిటల్ ఎన్. ఓకేనా. అంటే ఇక్కడ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ కింద తీసుకుంటే కనుక ఎన్ అనేది మనం మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మ్యూ నాట్ ఎన్ ఏ ఎన్. ఓకేనా. ఇక్కడ మనకి ఎన్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఎన్ ఇంటూ ఎల్, క్యాపిటల్ ఎన్ ఎలా రాసుకోవచ్చు అంటే స్మాల్ ఎన్ ఇంటూ ఎల్. స్మాల్ ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ కింద తీసుకుని ఎల్ అనేది సోలనాయిడ్ యొక్క లెంగ్త్ కింద తీసుకుంటాం. వేర్ ఎల్ ఈజ్ ద సోలనాయిడ్ యొక్క లెంగ్త్. అంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతున్నప్పుడు మనకి ఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ ఏ, క్యాపిటల్ ఎన్ అంటే ఏం రాస్తాం ఇప్పుడు, స్మాల్ ఎన్ ఇంటూ ఎల్, స్మాల్ ఎన్ ఇంటూ ఎల్ రాసుకున్నాం అనుకోండి. దీని ప్రకారం రాసుకుంటాం అంటే ఏమవుతుంది అప్పుడు, మ్యూ నాట్ ఎన్ ఇంటూ ఎన్, ఎన్ స్క్వేర్ అవుతుంది కదా, అంటే ఎన్ స్క్వేర్ ఏ ఎల్, ఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏ ఎల్. ఇది సెల్ఫ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ సాలినాయిడ్కి. సెల్ఫ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ సాలినాయిడ్కి ఏమొచ్చింది మనకి, ఎల్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఎన్ స్క్వేర్ ఏ ఎల్ వచ్చింది. ఓకేనా. ఇది మీకు లాంగ్ సాలినాయిడ్ తీసుకుంటే. సేమ్ ఇదే విధంగా సెల్ఫ్ ఇండక్షన్ ఈ విధంగా వచ్చింది. మ్యూచువల్ ఇండక్షన్ ఉంది. మ్యూచువల్ ఇండక్షన్ కూడా సేమ్ సెల్ఫ్ ఇండక్షన్ అర్థమైతే మీకు మ్యూచువల్ ఇండక్షన్ అర్థం అవుతుంది. దాంట్లో కూడా ప్రైమరీ సెల్ అలాగే సెకండరీ సెల్ తీసుకుంటాం. ప్రైమరీ సెల్లో ఐ అనే కరెంట్ పాస్ అవుతుంది. అప్పుడు పైబి అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది సెకండరీ సెల్లో ఉంటుంది. ఈ రెండింటి మధ్య మనకి కరెంట్ ఐ ఎప్పుడైతే పాస్ అవుతుందో దీంట్లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది మనకి డెవలప్ అవుతుంది. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అయినప్పుడు మనకి ఇక్కడ మనకి పైబి ఈక్వల్ టు పైబి ప్రపోర్షనల్ టు ఐ అని తీసుకున్నాం కరెంట్. ఇక్కడ కూడా పైబి ప్రపోర్షనల్ టు ఐ అని తీసుకుంటాం. కాకపోతే అక్కడ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసినప్పుడు ఎల్ఐ రాసాం. ఇక్కడ మనం పైబి ఈక్వల్ టు ఎల్ఐ అని రాసాం. ఎల్ అనేది సెల్ఫ్ ఇండక్షన్ అని రాసాం. అక్కడ మనం ఎంఐ అని తీసుకుంటాం. ఎంఐ అని తీసుకుంటే అక్కడ ఎం అనేది ఏంటంటే మ్యూచువల్ ఇండక్షన్. ఎం అనేది ఏంటి, మ్యూచువల్ ఇండక్షన్. ఓకేనా. అది కూడా చూడండి. ఇక్కడతో ఇది సెల్ఫ్ ఇండక్షన్ కాన్సెప్ట్ అనేది మాత్రం క్లోజ్ అయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యూచువల్ ఇండక్షన్. ఓకేనా. అది చూడండి ఒకసారి. ఓకే చూడండి, మ్యూచువల్ ఇండక్షన్ చూడండి. మ్యూచువల్ ఇండక్షన్ సేమ్ దాంట్లో తీసుకున్నట్టే ప్రైమరీ సెల్ సెకండరీ సెల్ తీసుకుంటాం. ప్రైమరీ సెల్లో మనకి బ్యాటరీ, దిస్ ఈజ్ ద ప్రైమరీ సెల్. ప్రైమరీ సెల్లో మనకు పాజిటివ్ నెగిటివ్ బ్యాటరీ. దీంట్లో పాస్ అయ్యేది కరెంట్ ఐ. ప్రైమరీ సెల్లో పాస్ అయ్యే కరెంట్ ఐ. సెకండరీ సెల్ వచ్చేసరికి గాల్వానోమీటర్, దాంట్లో ఫ్లో అయ్యేది పైబి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకేనా. ఈ రెండు ఇండక్టెన్స్. దిస్ ఈజ్ ద ప్రైమరీ సెల్ అండ్ దిస్ ఈజ్ ద సెకండరీ సెల్. ఓకేనా. ప్రైమరీ సెల్లో మనకి ఏమని చెప్పాం మనం, కరెంట్ ఐ అనేది పాస్ అవుతుంది. సెకండరీ సెల్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పైబి అయినప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో మనకి ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఐ ఇంక్రీజ్ అయితే పైబి కూడా ఇంక్రీజ్ అవుతుంది. లేదు పైబి ఐ డిక్రీజ్ అయితే పైబి కూడా ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సేమ్ ఆ విధంగా తీసుకుంటే కనుక మనం ఏమవుతుందంటే ఇక్కడ పైబి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ ఫ్రమ్ ఫారడేస్ ఫస్ట్ లా నుంచి. ఓకేనా. ఫస్ట్ లా నుంచి ఏమవుతుంది, పైబి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ, పైబి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. ఇక్కడ మనం ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ ఎంతో కొంత పెట్టుకుంటాం కదా. సో ఇక్కడ అనుకునే కాన్స్టెంట్ ఏంటంటే ఎం అనుకుంటున్నాం. సో పైబి ఈజ్ ఈక్వల్ టు ఎంఐ. పైబి ఈక్వల్ టు ఏంటి, ఎంఐ. ఇక్కడ ఎం అనేది మ్యూచువల్ ఇండక్షన్, వేర్ ఎం ఈజ్ ద మ్యూచువల్ ఇండక్షన్. ఎం ఈజ్ ద మ్యూచువల్ ఇండక్షన్. ఎం అనేది మ్యూచువల్ ఇండక్షన్. ఇది ఫారడేస్ ఫస్ట్లో అప్లై చేస్తే, ఫారడేస్ సెకండ్లో అప్లై చేసాం అనుకోండి. ఫారడేస్ సెకండ్లో ఏమన్నాం, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పైబి. ఓకేనా. అంటే ఏమవుతుంది, ఈ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పైబి. సో ఈ ప్రపోర్షనల్ టు పైబి, ఈ ప్రపోర్షనల్ టు పైబి. ఇక్కడ మనం ప్రపోర్షనల్ తీయాలంటే సంథింగ్ కాన్స్టెంట్ ఎంతో కొంత పెట్టుకుంటాం. అది ఏమనుకుంటున్నాం అంటే మనం ఇక్కడ ఈ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ d/dt ఆఫ్ పైబి. సేమ్ మనం సెల్ఫ్ ఇండక్షన్లో చేసినట్టే. ఓకేనా. పైబి అంటే ఇక్కడ పైబి అంటే ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు మనం, ఇక్కడ మనం ఇప్పుడు ఎంఐ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది అప్పుడు మనకి ఇది
ప్లస్ ఆర్ మైనస్ d/dt ఆఫ్ mi. అంతే కదా, అంటే పై బి ప్లేస్లో మనం mi సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ m అనేది కాన్స్టెంట్, ఓకేనా. ఏ కాన్స్టెంట్ మనకి? మ్యూచువల్ ఇండక్షన్ కాన్స్టెంట్. సో m ముందుకు వస్తే కనుక ప్లస్ ఆర్ మైనస్ m ఇంటూ di/dt అవుతుంది. అంటే ఏమవుతుంది ఇప్పుడు? ప్లస్ ఆర్ మైనస్ m ఇంటూ di/dt. ఈ ఈక్వల్ టు వచ్చింది. ఈ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి ఇప్పుడు ఇక్కడ? ప్లస్ ఆర్ మైనస్ m ఇంటూ di/dt. ఓకేనా. ఇది మ్యూచువల్ ఇంట్రడక్షన్ ఇది. సేమ్ మనం ఇంతకు ముందు చేసాం సెల్ఫ్ ఇండక్షన్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ సెల్ఫ్ ఇండక్షన్ చేసాం. సేమ్ అలాగే ఈ విధంగా దాంట్లో విధంగానే దీంట్లో కూడా ఎలా వస్తుందంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యూచువల్ ఇండక్షన్ వస్తుంది. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యూచువల్ ఇండక్షన్ వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా మీకు? ఇది సెల్ఫ్ మ్యూచువల్ ఇండక్షన్ పై బి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ. అంటే కరెంట్ ఇంక్రీజ్ అయితే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే ఐ కరెంట్ అనేది డిక్రీజ్ అయితే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కూడా డిక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అండి. ఓకేనా, ఆ విధంగా ఇది ఫారడేస్ ఫస్ట్ లా. నెక్స్ట్ ఫారడేస్ సెకండ్ లా అప్లై చేస్తే ఈ ప్రపోర్షనల్ టు పై బి. ఈ అనేది ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఓకేనా, ఈ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఓకేనా, ఆ విధంగా చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యూచువల్ ఇండక్షన్, ఆ కాన్సెప్ట్ చూద్దాం. ఓకేనా, ఇది అర్థమైంది కదా మీకు? ఇందాక నేను చెప్పింది ఏంటి? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ అదే లాంగ్ సాలినాయిడ్ చూసాం కదా, సెల్ఫ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ సాలినాయిడ్. అది అసైన్మెంట్ రాయండి. నెక్స్ట్ అలాగే మ్యూచువల్ ఇండక్షన్, ఇది కూడా అసైన్మెంట్ రాసి నాకు సబ్మిట్ చేయండి. ఓకేనా, మీరు అది వేరే కాన్సెప్ట్, దేంట్లోకి? సెల్ఫ్ ఇండక్షన్లోకి వెళ్ళిపోద్ది. అది సెల్ఫ్ ఇండక్షన్ ఇంట్రడక్షన్, అలాగే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ సెల్ఫ్ ఇండక్షన్, అలాగే నెక్స్ట్ లాంగ్ సాలినాయిడ్ డ్యూ టు ఏ సెల్ఫ్ ఇండక్షన్. ఓకేనా, సెల్ఫ్ ఇండక్షన్ డ్యూ టు ఏ లాంగ్ సాలినాయిడ్, ఆ 3 కాన్సెప్ట్స్ కలిపి సెల్ఫ్ ఇండక్షన్లో వెళ్తాయి. ఇది మ్యూచువల్ ఇండక్షన్. ఓకేనా, ఈ మ్యూచువల్ ఇండక్షన్ కూడా మీరు నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. దీని తర్వాత కాన్సెప్ట్ ఏంటి? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ మ్యూచువల్ ఇండక్షన్ చెప్తాను చూడండి. ఓకేనా, అసైన్మెంట్ రాసి మాత్రం సబ్మిట్ చేయండి అందరూ. ఓకేనండి.